శృంఖలా పరమేశ్వరి దేవస్థానంలో ఆషాఢ మాసం అమ్మవారికి సారే కార్యక్రమం జరుగుతున్నది. ఇచ్చే భక్తులకు వంట కార్యక్రమంలో కాశీనాయన భక్తులమైన మేము, సేవకులమైన మేము వండుతున్నాము. చూడండి, సాంబార్ కోసం టమాటా పళ్ళు వేస్తున్నారు. కాశీనాయన శిష్యులందరూ కలిసి ఆనందంగా వంట చేస్తున్నారు. రాజమ్మ పాయసం తయారు చేస్తుంది. అతి మధురమైన పాయసం. పప్పు, ద్రాక్ష, పాలు పోస్తున్నారు. చూడండి, పాయసంలోకి అతి మధురంగా పాయసం తయారు చేస్తున్నారు. భక్తులకు వడ్డించడానికి వంటలు రెడీ అవుతున్నాయి. చూడండి, పాయసంలో పాలు, జీడిపప్పు, నెయ్యి, ద్రాక్ష అన్నీ వేశారు. తర్వాత రత్నమ్మ గారు పెరుగు ప్యాకెట్లు కట్ చేస్తున్నారు. గిన్నెలో పెరుగు వేసి పెరుగన్నం కలపడం కోసం రెడీగా ఉన్నారు. భాస్కర్ ఆధ్వర్యంలో పెరుగన్నం చేస్తున్నారు. పద్మావతమ్మ పెరుగు అన్నం కలుపుతుంది. లత కూరగాయలు తరుగుతుంది. వాళ్ళ తోడికోడలు తోడు తీసుకుంది కూరగాయలు తరగడం కోసం. రాజమ్మ అన్నం చేస్తూ ఉంది. అన్నం ఉడికిందా లేదా అక్క చూడు ఒకసారి అని నన్ను పిలుస్తూ ఉంది. చూస్తున్నాము అన్నం ఉడికిందా లేదా అని. అన్నం ఇంకా కొంచెం మగ్గాలి అంటే అవునక్క ఇంకా మగ్గాలి అని అన్నం తయారు చేస్తుంది రాజమ్మ. సుశీల సాంబార్ చేస్తుంది. లత, పద్మ పెరుగన్నము, వంకాయ కూర అన్నీ ఎవరి పనిలో వాళ్ళు బిజీగా వంటలు చేస్తున్నారు. రెడీ అయిపోయాయి వంటలన్నీ. వడ్డించడానికి సిద్ధమవుతున్నారు. చూడండి, భక్తులకంతా అతి శ్రమతో వండి తయారు చేశారు. భక్తులు తినడం కోసం, అన్నదాన కార్యక్రమం కోసము భక్తాదులందరికీ వడ్డించడానికి రెడీగా ఉన్నారు. తర్వాత అమ్మ చాలా రోజుల తర్వాత అమ్మవారి గుడికి వచ్చింది. అమ్మకు గిన్నెలో పెట్టి ఇచ్చారు. అమ్మ తింటుంది. భక్తాదులందరూ కూడా ప్లేట్ భోజనం ఏటి గట్టు తోటలోన మేటి భోజనం పిండు భోజనం పసందు భోజనం ఏటి గట్టు తోటలోన మేటి భోజనం. నేతి గారెలు, నేతి బూరెలు, జాతి వడ్ల పులిహోర పరమాణాలు. నేతి గారెలు, నేతి బూరెలు, జాతి వడ్ల పులిహోర పరమాణాలు. అప్పడాలు, తప్పడాలు, ఆవకూరలు, పేరు చెప్పగానే నోరూరే పిండి వంటలు. భలే పిండి వంటలు, భలే పిండి వంటలు. పిండు భోజనం పసందు భోజనం ఏటి గట్టు తోటలోన మేటి భోజనం. ఆరు రుచుల మేళ దింపె నిండు భోజనం, అన్నదమ్ములార దింపె దండి భోజనం. ఒంటి పిల్లి రాకాసిది ఉత్త భోజనం, ఒంటి పిల్లి రాకాసిది ఉత్త భోజనం. కనుల పంటయౌను పండుగౌను పంటి భోజనం, సావంటి భోజనం, సావంటి భోజనం. హిందు భోజనం పసందు భోజనం ఏటి గట్టు తోటలోన మేటి భోజనం. బొబ్బట్లు, మినపట్లు, పొంగళ్ళు, నంజుళ్ళు, దబ్బకాయలంత పెద్ద లడ్డుండాలు. బొబ్బట్లు, మినపట్లు, పొంగళ్ళు, నంజుళ్ళు, దబ్బకాయలంత పెద్ద లడ్డుండాలు. పులుపు, తీపి, కారాలు ముగ్గు దాకా బాగా కలిపి కొట్టి తిన్నదే కమ్మని విందు. కమ్మని విందు, కమ్మని విందు. విందు భోజనం సందు భోజనం ఏటి గట్టు తోటలోన మేటి భోజనం. విందు భోజనం సందు భోజనం ఏటి గట్టు తోటలోన మేటి భోజనం. విందు భోజనం